బోధిధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. నల్లేరు అనగానే నల్లేరు మీద నడకంటాం. ఈ నల్లేరు మనకెక్కడ పడితే అక్కడ దొరికేది 4 పలకల నల్లేరు. కానీ 2 పలకల నల్లేరు, 3 పలకల నల్లేరు, 4 పలకల నల్లేరు అని దీంట్లో రకాలున్నాయి. ఈరోజు 2 పలకలు అత్యంత అరుదైనటువంటి 3 పలకల నల్లేరుని కూడా మనం చూస్తాం. నల్లేరుని ఎముకలు ఇరిగిపోతే ఆ ఎముకలు అతుక్కోవడానికి కాల్షియం అద్భుతంగా ఉన్నటువంటి నల్లేరు పచ్చడి అనేది ఆయుర్వేద శాస్త్రంలో చాలా ప్రముఖంగా వాడతారు. అయితే వాదంలో వాడే 2 పలకలు, 3 పలకలు నల్లేరుని చూపిస్తాను రండి. చూడండి, ఇది 2 పలకల నల్లేరు చూసారా? ఇది ఇటువైపు ఒక పలక, ఇటువైపు రెండో పలక. అయితే దీంట్లోనే మూడో పలక నల్లేరు కూడా ఉంటది. అంటే చూడండి ఇక్కడ, ఇక్కడ ఏంటంటే ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఒకటి, 2, 3 మీకు బ్లేడ్ ద్వారా కట్ చేసి 3 పలకలు ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది 3 పలకల నల్లేరు. 1, 2, 3 3 పలకలు నల్లేరు. అంటే ఈ చెట్టులో 3 పలకలు అక్కడక్కడ మాత్రమే డెవలప్‌మెంట్ అవ్వడం జరిగింది. ఇది రసవాదంలో అంటే రాగిని తామ్రాన్ని బంగారంగా తయారు చేసే ప్రక్రియలో ఎక్కువ వాడే భాగంలోనే ఈ జాతి కూడా అంతరించిపోయింది. ఇది కూడా అంతరించిపోతున్న జాతులు, ఇటువంటి జాతులు కూడా అనేక ఆరోగ్య సమస్యలకి, అంటే రక్తనాళాల క్లియరెన్స్‌కి, ఎముకలు గట్టితనానికి, ఈరోజు విటమిన్ డి అనేది ఎవరికి ఉంటలేదు. విటమిన్ డికి అన్నిటికి కూడా ఈ జాతుల్ని మనం ఉపయోగిస్తున్నాం. ఇటువంటి జాతులను కూడా అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకి అందించాలి.